అంటున్నారు, సొగసుని నమ్ముకుంటున్నారు. క్రైస్తవుల్లో ఈరోజు సోకులు ఎక్కువైపోయినాయి, బడాయిలు ఎక్కువైపోయినాయి. దేవుని బిడ్డలారా, ఒక సర్వేలో తేలింది, ఎక్కువగా ఫ్యాషన్ రంగంలో అమ్ముడుపోయేటటువంటి బట్టలు గాని వస్తువులు గాని ఎక్కువ క్రైస్తవులే కొంటున్నారంట. క్రైస్తవ దేశాల్లోనే ఇటువంటివన్నీ కొత్తవన్నీ వస్తా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఒక ఫ్యాషన్ టెక్నాలజీ చదివి ఒక అమ్మాయి ఎదురైంది నాకు. ఏంటమ్మా నీ చదువు అంటే ఫ్యాషన్ టెక్నాలజీ అంటుంది. ఏం ఫ్యాషన్ అంటే వస్త్రాలు, ఏ విధంగా వస్త్రాలు లేటెస్ట్ వస్త్రాలు ఎలా వస్తాయి, ఏ విధంగా దాన్ని కటింగ్ చేయాలి, మేము దాన్ని తీసి పంపుతాం, అవి సెలెక్ట్ అయితే మాకు ఇన్ని డబ్బులు వస్తాయి. అదే మా యొక్క విజ్ఞానం. అంటే ఈరోజు ఎలా ఉందంటే మనుషుడు తన యొక్క శరీరాన్ని ఎక్స్పోజ్ చేయడానికి ఎక్కువగా బట్టలు ఇవన్నీ కూడా వస్తా ఉన్నాయి. మీకు తెలుసు దేవుని బిడ్డలారా, ఇటు వరకు రోజుల్లో అయితే స్త్రీలు పూర్తిగా కప్పుకునేవాళ్ళు. ఇప్పుడు ఎంత ఎక్స్పోజింగ్ వస్తే అంత ఖరీదైన బట్టలు అన్నమాట. ఇప్పుడు ఎంతగా చూడండి, ఎంత తక్కువ చేసి కుడితే అంత విజ్ఞానం అంట. జనవరి నెల 7-8 తారీఖుల్లో మీరు వినే ఉంటారు, కాలిఫోర్నియా స్టేట్ అమెరికాలో లాస్ ఏంజల్స్ అనేటువంటి నగరం కార్చిచ్చు వలన తగలబడిపోవటాన్ని మీరు గమనించారు. దేవుని బిడ్డలారా, వార్తల్లో ఎక్కడ చూసినా మారుమోగిపోయింది. లాస్ ఏంజల్స్ నగరం అనేది హాలీవుడ్ యాక్టర్లు, సినిమా యాక్టర్లు నివసించేటువంటి పెద్ద పెద్ద భవనాలు. ఒక్కొక్కళ్ళు నివసించే భవనం 100 కోట్లు 1000 కోట్లు. వారు వాడేటువంటి కార్లు ఖరీదులు 10 కోట్లు 20 కోట్ల ఖరీదులు. వాళ్ళు చూస్తూ ఉండగానే దేవుని బిడ్డలారా, వాళ్ళు దానికి ముందు ఒక మీటింగ్ లో వాళ్ళు ప్రభువుని దేవుణ్ణి హేళనపరిచారు, కించపరిచారు. కొన్ని రోజులకి ఆ యొక్క నగరం మీదకి దేవుని యొక్క ఉగ్రత ఆ యొక్క కార్చిచ్చు రూపంలో గాలులు వీచి ఆ యొక్క పట్టణం మీద పడి తగలబడిపోయింది. జనులు అరచేతులు ప్రాణాలు పెట్టుకొని బయటికి పరుగులు తీశారు. దేవుని బిడ్డలారా, ఆ యొక్క రాష్ట్రం గురించి, ఆ ప్రాంతం గురించి గమనిస్తే ఏం తెలిసిందంటే, దేవుని బిడ్డలారా, వాళ్ళు ప్రభువుని నిషేధించారు. అది క్రైస్తవ రాష్ట్రం, కానీ క్రైస్తవ రాష్ట్రం అయినప్పటికీ పాపం అనేది పెరిగిపోయింది. వాళ్ళు తీసేటువంటి సినిమాల్లో ఎక్స్పోజింగ్ సెక్సువల్ ఉన్నటువంటి సినిమాలు తీయటం, జనులు అనేక మందిని మోసగించటం, వాటి ద్వారా డబ్బు సంపాదించటం, వాటి ద్వారా వాళ్ళు పెద్ద సెలబ్రిటీలుగా వాళ్ళు చలామణి అవటం, ఇవన్నీ జరిగినాయి. దేవుడు ఒక్కసారి ఆ యొక్క రాష్ట్రాన్ని కదిపాడు. దేవుని బిడ్డలారా, కారణం ఏంటంటే ఇది ప్రభు వచ్చేటువంటి సమయం ఆసన్నం అవుతుంది. ప్రభు ఆయా ప్రాంతాల్లో ఆయా స్థలాల్లో హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఏంటంటే చర్చిలకు కూడా వెళ్ళటం మానేశారు జనులు. ఆ స్టేట్ లో కూడా ఏం జరిగిందంటే ఆదివారాన్ని వర్కింగ్ డేగా మార్చేశారు. ఆదివారం సెలవు దినం, మందిరాలకు వెళ్లే దినం, దాన్ని కూడా వర్కింగ్ డేగా మార్చేశారు. ఇప్పుడు చర్చిలకి ఎవరు వెళ్ళట్లేదు, దేవుని దోషకులైపోయారు. పాపం మితిమీరిపోయింది. రకరకాలైనటువంటి సోకులు సొగసులతో విలసిల్లుతున్నటువంటి నగరం. దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, పాపం అనేది ఎక్కువైపోయింది. స్త్రీ పెళ్లిళ్ళు, పురుషుడు పెళ్లిళ్ళు, గే మ్యారేజీలు, ఇలా రకరకాల పాప కార్యములన్నీ కూడా ఆ రాష్ట్రంలో వచ్చేసినాయి. ఆ రాష్ట్రంలో పాపం అనేది ఆకాశం అంటే విధంగా వెళ్ళిపోయింది. దేవుడు చూస్తూ ఊరుకోలేదు. వెంటనే దాని మీదకి ఆ యొక్క గాలి రూపంలో ఆ యొక్క అగ్నిని కురిపించేశాడు. ఏ విధంగానైతే సొదొమ దినాల్లో అగ్ని గంధకాలు ఆ పట్టణం మీద పడిపోయినాయో, అలాగే ఆ రాష్ట్రం మీదకు వచ్చేసినాయి. 19వ అధ్యాయం ఆదికాండం 15వ వచనం చదివితే లోతు దినాల్లో జరిగిన సంగతి. 15వ వచనం, ఆ వాటర్ బాడీ 19:15. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతునకు త్వరపెట్టలేము, ఈ ఊరి దోష శిక్షణలో నశించిపోకుండా నీవు నశించిపోకుండా నీ భార్యను ఇక్కడున్న నీ చక్కగా చదవాలి. నీ భార్యను ఇక్కడనున్న నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిరే. చూడు, నీ భార్యను నీకున్న 2 కుమార్తెలను తీసుకొని రా బయటికి. ఎందుకంటే ఈ ఊరి యొక్క దోష శిక్ష ఎక్కువైపోయింది.
ఈ ఊర్లో పడి నీవు నశించిపోకుండా ఈ ఊర్లో నుండి బయటికి రా అని ప్రభు పిలుస్తున్నాడు. ఈ రాత్రి సమయం నిన్ను నన్ను కూడా ప్రభు పిలుస్తున్నాడు. ఈ లోకం అనేది అతి త్వరగా నశించిపోబోతుంది. నీవు బయటికి రా. నువ్వు బయటికి రావాలంటే ఏం చేయాలి? మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి. ఈ సభల వలన రక్షణ పొందాలని, మారు మనసు పొందాలని నన్ను కూడా ఇక్కడికి రప్పించడానికి కారణం కొద్దిమంది అయినా ఈ సత్యాన్ని తెలుసుకోవాలని. దేవుని బిడ్డలారా, అతి శీఘ్రంగా ఈ యొక్క లోకం యొక్క దోష శిక్ష అనేది భూమి మీదకి రాబోతుంది. దానికి ముందే దేవుడు దర్శిస్తున్నాడు. దానికి ముందే దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు. సొదొమ గొమొర్రా పట్టణాలు అగ్ని గంధకాలు వచ్చి వారి మీద పడి వారందరూ కూడా నశించిపోయారు. కేవలం లోతు కుటుంబం మాత్రమే బయటపడింది. ఈ మధ్యలో లోతు గారి యొక్క భార్య తిరిగి చూసింది, తిరిగింది. వెంటనే ఉప్పు స్తంభం అయిపోయింది. దేవుని బిడ్డలారు, ఎవరైతే రక్షించబడిన దేవుని బిడ్డలు, క్రైస్తవులు, మంచిగా బ్రతికేటువంటి ఆత్మీయంగా ఎదిగేటువంటి దేవుని బిడ్డలు, ఎవరైతే దేవుని తట్టు చూడకుండా లోకం తట్టు చూసి వెనుక పడిపోతారో వాళ్ళు కూడా ఉప్పు స్తంభాలు అయిపోతారు. ఆ రోజు ప్రభు రాకడ దినాన్న వాళ్ళు కూడా ఉప్పు స్తంభాలుగా మారిపోతారు. అటువంటి సంఘాలన్నీ కూడా ఉప్పు స్తంభాలుగా మారిపోతాయి. కాబట్టి తక్షణమే మారు మనసు పొంది దేవుని యొక్క వాక్యాన్ని, సత్యాన్ని మనం అంగీకరించి ప్రభు యొక్క మార్గంలోనికి వెళ్ళాలి. క్రైస్తవ జీవితం అంటే మారు మనసుతో కూడుకున్నటువంటి జీవితం, రక్షణతో కూడుకున్నటువంటి జీవితం. రాబో ఉగ్రత నుండి తప్పించబడాలంటే రక్షణ అనేది కావాలి. దేవుని బిడ్డలారా, ఇప్పుడు సమరయ స్త్రీ తన కడవను వదిలిపెట్టేసింది. అంటే తన శరీర సొగసుతో చేసినటువంటి పాప కార్యాలన్నింటినీ బద్దలు కొట్టింది. పాపి అయినటువంటి మనుషుడు రక్షించబడినప్పుడు తన జీవితాన్ని దేవునికి అర్పించుకోవాలి. ఏదో బాప్తిసం పొందాము, బైబిల్ కొనుక్కున్నాం, పాటల పుస్తకం కొనుక్కున్నాం, 4 పాటలు పాడుతున్నాం, 4 వాక్యాలు వింటున్నాం, 4 వాక్యాలు చెబుతున్నాం అన్నట్టుగా కాకుండా రోమా 12వ అధ్యాయం 1వ వచనంలో ఏం రాయబడింది? రోమా 12:1 చదవాలి. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. చూడండి, మీ శరీరములను ఆయనకు సమర్పించుకోవాలి. కొంతమంది అంటారు శరీరం ఎట్లా ఉంటే ఏమైందండి, హృదయం బాగుంటే చాలు. ఇట్లాంటి బోధలు కూడా బయలుదేరారు. శరీరం ఎలా ఉంటే ఏమైంది, హృదయం బాగుంటే చాలు అనుకుంటారు కొంతమంది. అట్లా చెప్పేవాళ్ళు ఉన్నారు కాబట్టి అనుకుంటున్నారు. కానీ నీ హృదయంలో ఉన్నదే నీ శరీరం బయలుపరుస్తుంది. నీ హృదయాంతరంగంలో ఉన్నదే. ఈ సమరయ స్త్రీ తన హృదయంలో పాపం అనేటువంటి వాంఛ, కోరికతో ఉంది కాబట్టి తన శరీరం కూడా ఇతరులను ఆకర్షించే విధంగా కనబడింది. ఈరోజు చూడండి, పాపం అనేది మనకు తెలవకుండానే మనల్ని మింగేస్తుంది. ఈరోజు సమాజాన్ని. చేతిలోకి ఫోన్ వచ్చింది. ఈ ఫోన్ ద్వారా ఎన్నెన్నో రకరకాలైనటువంటి అగాత్యాలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు. కాబట్టి క్రైస్తవ జీవితంలో ఒక మెట్టు, ఒక హై లెవెల్ ఏంటంటే శరీరాన్ని సజీవ యాగంగా అర్పించుకోవాలి. 1992 సంవత్సరంలో నోబెల్ కాలేజీలో నేను డిగ్రీ చదువుతున్నటువంటి సమయాన బిఎస్సి ఎగ్జామ్స్ రాసి ఎంఎస్సి చదువుకుందాం అనుకున్నటువంటి టైంలో దేవుడు ఈ సేవ గురించి మాట్లాడాడు. నీవు చేయవలసింది ఉద్యోగం కాదు, ఇంకా పై చదువు కాదు, నా సేవ చెయ్యాలి అని ప్రభు మాట్లాడినప్పుడు సమర్పణ సేవ గురించి దేవుడు మాట్లాడాడు. పూర్తిగా నేను అంకితం చేసుకొని ఆ రోజు ధరించినటువంటి యొక్క వస్త్రాలు నేటి కూడా ఇటువంటి వస్త్రాలతోనే మాదిరికరంగా, దీనంగా దేవుని కొరకు జీవించడానికి దేవుడు కృపనిచ్చాడు. దాని కొరకు దేవునికి స్తోత్రాలు కలుగును గాక. దేవుని బిడ్డలారా, అందుకనే ధైర్యంగా, విశ్వాసంగా మీలాంటి వారి మధ్యలో ఇటువంటి సత్యాన్ని బోధించడానికి మాకు దేవుడు ధైర్యాన్ని, విశ్వాసాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఈరోజు అంతా కూడా ఆర్టిఫిషియల్ వరల్డ్ లో బతుకుతున్నాం మనం. కంటికి కనబడినంత అందం, సొగసులు, సౌందర్యాలు.
రకరకాలైనటువంటి కార్యాలన్నీ కూడా ఈరోజు క్రైస్తవ్యంలోనికి ప్రవేశించినాయి. క్రైస్తవ జీవితం అంటే లోక సంబంధమైన జీవితం కాదు, సినిమా యాక్టర్ లాగా ఉండే జీవితాలు కాదు. ఈరోజు ఎంతో మంది పాదిరులు పాదిరమ్మలు సినిమా యాక్టర్ లాగా తయారై జనుల్ని టీవీ షోల ద్వారా ఆకర్షిస్తూ ఉన్నారు. చాలా మంది లక్షల కొలది వాళ్ళని వెంబడిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డారా, వాళ్ళంతా ప్రభు రాకడికి పోనే పోరు. నీ శరీరం సజీవేగంగా దేవునికి సమర్పించుకో. ఈ రాత్రి సమయంలో ఈ యొక్క కొప్పెళ్ల గ్రామంలో కూడా కొంతమంది దేవుని బిడ్డలు ఉన్నారు. దేవుని కొరకు వైరాగ్యం కలిగి జీవించాలనుకునే వాళ్ళు, జీవించేవాళ్ళు. కాబట్టి ప్రభు యొక్క రాత్రి సమయంలో కొద్ది మందితో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, సమరయ స్త్రీని దర్శించినటువంటి యేసయ్య, అటువైపు జక్కయ్యని దర్శించినటువంటి యేసయ్య నిన్ను నన్ను దర్శించడా? నిన్ను నన్ను ఆయన దర్శించి తన వైపుకు లాక్కొనడా? దేవుని బిడ్డలారా, ఇదిగో సమరయ స్త్రీ తన చేతిలో ఉన్న కొండను వదిలిపెట్టేసి ఊళ్ళోనికి వెళ్ళి రండి రండి అని అందరిని పిలుస్తూ ఉంది. నా పాప జీవితాన్ని రక్షించాడు ఆయన, నన్ను విమోచించాడు. ఇదిగో నా యొక్క జీవితం నరకం పాలు కాకుండా ఆయన నన్ను రక్షణలోనికి తీసుకొని వచ్చాడు. రండి, ఈయనే నిజమైనటువంటి మెస్సియా, ఈయనే రామవుతున్నటువంటి రారాజు, ఈయనే యేసు క్రీస్తు, ఈయనే సర్వమానవాళి కొరకు పాపముల కొరకు ఆయన క్రైదనంగా తన రక్తాన్ని చిందించినటువంటి ఆయన ఈయనే. ఏదో మనం ఆచారయుతంగా ఇటువంటి పండుగలు జరుపుకోవడం వల్ల మనం పవిత్రులుగా మారలేం. మన యొక్క హృదయాన్ని దేవునికి అర్పించాలి. హృదయాంతరంగాల్లో నుండి మన యొక్క జీవితం కూడా మార్పు చెందాలి. దేవుని బిడ్డలారా, అందుకని జక్కయ్య వెంటనే దిగి వచ్చి ఒప్పుకోలు చేస్తున్నాడు. ఎవరి దగ్గరైనా దేన్నైనా అన్యాయంగా తీసుకుంటే దానిని 4 రెట్లు ఇచ్చేస్తా అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఆ వచనం చదువుదాం. లూకా సువార్త 19వ అధ్యాయము 8వ వచనం. జక్కయ్య నిలువబడి ఇదిగో ప్రభువా, ఆస్తిలో సగం పేదలకు ఇస్తున్నాను. ఎవని యొద్దనైనా అన్యాయంగా తీసుకున్న ఎడలా అతనికి 4 అంతలు మరలా చెల్లిస్తాను. చూడండి, ఇది మామూలు ఒప్పుకోలు కాదు, మామూలు మారుమనసు కాదు. ఇది అతడు ఆస్తిపరుడు. నా ఆస్తిలో సగం నేను పేదలకు ఇచ్చేస్తున్నా, మిగిలినటువంటి దానిలో నేను అన్యాయంగా చాలా మంది దగ్గర కొట్టేశా డబ్బులు, వడ్డీ వడ్డీ చక్రవడ్డీ అవేసి ఇవేసి ఇవేసి సంపాదించేశాను. ఇవన్నీ ఉండటం వల్ల నేను పరలోకానికి పోను. యేసుక్రీస్తు చెప్పాడు, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటే సూది బెజ్జంలో దూరటం సులభం అన్నాడు. సూది బెజ్జం అని ఉంది, కానీ అది సూది బెజ్జం కాదండి. చాలా మందికి వాక్యం అర్థం కాదు. సూది బెజ్జం కాదు అది, దాని పేరు ఇంగ్లీష్ లో నీడిల్స్ ఐ అని ఉంది. అంటే ఇది యెరూషలేము పట్టణంలో ఉన్న ఒక గేటు పేరు, ఒక ద్వారం పేరు. సాయంకాలం అయ్యేసరికి పెద్ద డోరు మూసేస్తారు. అది 6 గంటల తర్వాత చిన్న ద్వారం తెరుస్తారు. దాని పేరే నీడిల్స్ ఐ. దానిలో ఒంటె దూరటం సులభం అని చెప్పాడు. ఆ రోజుల్లో ఒంటెలు వస్తువులు మోసుకుంటూ వచ్చాయి. వ్యాపారస్తులు ఆ ఒంటెల మీద బస్తాలు దాని మీద పెట్టి వాటిని తీసుకుని వచ్చేవాళ్ళు. వీళ్ళు వచ్చేసరికి పెద్ద గేటు మూసేసరికి చిన్న గేట్లు కూడా వెళ్ళాలి. అందుకనే వాళ్ళ వస్తువులన్నీ తీసి పక్కన పెట్టి ఆ ఒంటె ముందు 2 కాళ్ళు దూర్చి దాని కొప్పు ఉంటుంది పైకి, దాన్ని గట్టిగా లాగినప్పుడు అది చీరుకుపోయి రక్తం కారుతుంది. ఆ ఇన్సిడెంట్ని బట్టి యేసుక్రీస్తు ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటే సూది బెజ్జంలో దూరటం సులభం అని చెప్పాడు. చాలా మందికి అర్థం కాదు, ఏంటి సూది బెజ్జం ఏంటి, ఒంటి దూరటం ఏంటి అనుకుంటారు. ఈ రాత్రి సమయం ఈ వాక్యం వినండి దేవుని బిడ్డలారా. ఆ సూది బెజ్జంలో దూరటం, అది వెళ్ళేటప్పుడు ఆ ఒంటి దాన్ని లాగుతారు గట్టిగా, 2 కాళ్ళు పెట్టి లాగి మళ్ళీ తర్వాత వెనకాల కాళ్ళు లాగేటప్పుడు స్కిన్ ఇదంతా కొట్టుకుపోద్ది. అలాగే ఒక ధనవంతుడు, ఒక పదవి ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకుడు గాని, గొప్ప ప్రభుత్వ ఉద్యోగి గాని పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. కానీ కష్టం మీద అన్ని వదులుకోవాలి. కష్టం, కొన్ని దెబ్బలు తగులుతాయి, కొన్ని చీరుకుపోతాయి, రక్తాలు కారుతాయి, రకరకాలైనటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఈ యొక్క ధనవంతుడైనటువంటి యొక్క జక్కయ్య ఇప్పుడు నిలుబడి 4 రెట్లు ఇచ్చేస్తా అని అంటున్నాడు. అంటే తను తాను
ఆ యొక్క బాడీలో ఉన్నటువంటి బరువునంతా తొలగించుకుంటున్నాడు. బరువు, పాపములనేవి బరువు ఎక్కువైనాయి. ఈరోజు పాప భారములు మోయిస్తున్నారు అనేక మంది. ఇదిగో మన కంటికి కనబడేది కేవలం రోగం మాత్రమే. వైద్య రంగంలో ఈరోజు చాలా అభివృద్ధి పొందింది. వైద్య రంగం అనేది రకరకాల మెడిసిన్లు, రకరకాలైనటువంటి ట్రీట్మెంట్లు, రకరకాలైన మెషిన్స్, రకరకాలైనటువంటి స్కానింగ్ మెషిన్స్, ఇవన్నీ కూడా చాలా వచ్చినాయి ఈరోజు. అవి కేవలం శరీరంలో ఉన్నటువంటి రోగాన్ని స్కాన్ చేస్తాయి, శరీరాన్ని బాగు చేయడానికి మాత్రమే. కానీ కనబడినటువంటి ఒక పెద్ద సమస్య ఉంది, ప్రపంచాన్ని పీడించే సమస్య. అదే పాపము. రోగం కాదు, రోగం బయటికి కనబడేది, కానీ మనుషుల్లో దానికంటే పాపం ఉంది. మనుషుడు కులం పేరు చెప్పుకొని పాపం చేస్తున్నాడు, తన ధనాన్ని బట్టి పాపం చేస్తున్నాడు, తన యొక్క పదవిని బట్టి పాపం చేస్తున్నాడు, తన మతం పేరు చెప్పి జనులను చంపుతున్నాడు, ఎదుటి మతాన్ని. చూడండి, రకరకాలైనటువంటి పాప భారంతో మనుషుడు సతమతమవుతున్నాడు. నిజమైనటువంటి సత్యాన్ని, నిజమైనటువంటి మార్గాన్ని తెలుసుకోకుండా ఈరోజు మానవుడు తాను ఎన్నుకున్నటువంటి మార్గంలోని అనేక మందిని హింసించుకుంటూ, దూషించుకుంటూ, చంపుకుంటూ, అనేక మంది దగ్గర డబ్బులు లాక్కుంటూ, మోసం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతా ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, అటువంటి వారి కొరకు నరకం కనిపెడతా ఉంది. కానీ నిజమైన మారు మనసు చూడండి, ఆస్తులు సగభాగం. నాకు తెలిసినటువంటి స్నేహితుడు, ఒక రైతు, ఒక ఆసామి, ఇంచుమించు 10 ఎకరాల పొలం ఉన్నటువంటి ఒక వ్యక్తి మారు మనసు పొందాడు. ఈ వాక్యాన్ని విని తన ఆస్తిలో సగాన్ని అమ్మేసి ఆ ఊళ్ళో పేదలకు పంచిపెట్టేశాడు. అది నిజమైన మారు మనసు, నిజమైన రక్షణ. ఈరోజు క్రైస్తవుల్లో ఒక పదం వినపడతా ఉంది, ధనికులైనటువంటి సేవకులు ఎక్కువైపోయారు. ఈరోజు వాళ్లే డేంజర్ సమాజానికి. ధనికులైనటువంటి సేవకులే క్రైస్తవ సమాజానికి చాలా భారంగా, చాలా ప్రమాదకరంగా మారి కూర్చున్నారు. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుంది? ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడు. మార్కు సువార్త 12వ అధ్యాయంలో ఒక యవనస్తుడు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతాడు, ప్రభువా, పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే నేనేం చేయాలన్నప్పుడు ప్రభు చెప్పాడు, 10 ఆజ్ఞలు పాటించు. వాడు అన్నాడు, చిన్నప్పటి నుండి నేను వీటిని అనుసరిస్తూ పాటిస్తూనే ఉన్నాను. అయితే ప్రభు చెప్పాడు, నీకు కలిగినదంతా కూడా అమ్మేసి వచ్చి నన్ను పేదలకు పంచిపెట్టి నన్ను వెంబడించు అన్నాడు. అతడు ధనవంతుడు కాబట్టి కోపం వచ్చింది, బాధ వచ్చింది, అందుకని ప్రభువుని వెంబడించలా. నీకు డబ్బు కావాలా, ఆస్తి కావాలా, పదవులు కావాలా, పేరు ప్రఖ్యాతులు కావాలా, పరలోక రాజ్యం కావాలా? నువ్వే తేల్చుకో క్రైస్తవుడా. ఈరోజు ఎంతో మంది సరైనటువంటి బోధన బోధించకుండా జనుల్ని తప్పు మార్గంలో లాగుతున్నారు. తప్పైనటువంటి బోధలు, ఉపదేశాలు ఎక్కువైపోయినాయి ఈరోజు క్రైస్తవుల్లో. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒక ఆవిడ వచ్చి నాతో చెప్తుంది, మా అయ్యగారికి BMW కారు ఉందండి, వాళ్ళ అబ్బాయికి పలానా కారు ఉంది, వాళ్ళ కోడలకి పలానా కారు ఉంది, మా అయ్యగారు చాలా ధనవంతుడండి అంది. నేనన్నాను, అయితే మీ అయ్యగారు నరకానికి వెళ్తాడమ్మా, వెళ్ళి ఆయనతో చెప్పాను. ఆమె కోపం వచ్చింది. నిజం, వాక్యం అదే చెప్తుంది. ఈ చెక్కై చిన్నప్పటి నుండి ఇదే ఉంటారు మీరు. ఇట్లాంటి వాక్యం ఎప్పుడైనా విన్నారా? ఇటువంటి సత్యం ఎప్పుడైనా మీకు వెల్లడిపరచబడిందా? చెక్కై ధనవంతుడు అమ్మేసి పేదలకు పంచిపెట్టేస్తానంటున్నాడు. పరలోకం కావాలి అతనికి, దేవుని రాజ్యం కావాలి. మనుషుడికి ఏం కావాలి? అన్న వస్త్రములు గలవారమై తృప్తి పొందుదామనుంది. 33 సంవత్సరాల క్రితం ఇదే పిలుపుతో మేము బయలుదేరి వచ్చాము. ఈ నేటికి కూడా ఇదే విశ్వాసంతో బ్రతుకుతున్నాం, ఇదే విశ్వాసంతో సేవ చేస్తున్నాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అందుకనే ధైర్యంగా ఇటువంటి మాటల్ని బోధించగలం. వేల మంది మధ్యలో ధైర్యంగా చెప్పగలం. కారణం మనసాక్షి. కాబట్టి చెక్కై మారు మనసు పొంది కలిగినదంతా కూడా అమ్మేసి సగం పేదలకు ఇచ్చేస్తానంటున్నాడు. ఎవరి దగ్గర అన్యాయంగా దేనైనా తీసుకుంటే దాన్ని 4 రెట్లు రూపాయి తీసుకుంటే 4 రూపాయలు ఇచ్చేస్తానంటున్నాడు. అది నిజమైనటువంటి మార్పు. ఈరోజు పక్కోడిది కూడా లాక్కుంటున్నారు ఈరోజు జనాలు.
దేవుని బిడ్డలారా, నిజమైన మారు మనసు క్రైస్తవ్యానికి ఒక పునాది. రక్షణ అనేది ఒక పునాది. అందుకని జక్కయ్యకి రక్షణ వచ్చింది. వెంటనే ప్రభు ఏమంటున్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే. 9వ వచనంలో ఇతడును అబ్రహాము కుమారుడే. ఎందుకనగా ఈ ఇంటికి రక్షణ వచ్చింది. అతడు ఒప్పుకోలు చేశాడు, అతడు తన్ను తాను అప్పగించుకున్నాడు కాబట్టి అతనికి రక్షణ వచ్చిందని, ఇతడును అబ్రహాము కుమారుడే అని ప్రభు చెబుతున్నాడు. దేవుని బిడ్డలారా, రాత్రి సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. సకల మానవాళి దేవుని చేత సంధించబడుతున్నటువంటి కాలం ఇది. రకరకాలైనటువంటి కార్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఎటువైపు చూసినప్పటికీ యేసుక్రీస్తు త్వరగా వస్తున్నాడని తెలియజేస్తూనే ఉంది. యేసుక్రీస్తు అతి శీఘ్రంగా వస్తూ ఉన్నాడు కాబట్టి దేవుని యొక్క సంఘం సిద్ధపడాలి. మన ఊరు ప్రజలు రక్షించబడాలి, మన గ్రామ ప్రజలు రక్షించబడాలి, మన సంఘం రక్షించబడాలి, మన స్నేహితులు, మన ఇంటి వారు రక్షించబడాలి. దేవుని బిడ్డలారా, ఇప్పుడు జక్కయ్య ఇంటికి ప్రభు వెళుతున్నాడు. దానికి ముందు జక్కయ్య ఇంటికి ప్రభు వెళ్ళినట్లయితే జక్కయ్య ఇల్లంతా కూడా అన్యాయమైన సొమ్ముతో నిండిపోయేది, కనబడేది. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు దర్శించినప్పుడు మన ఇల్లు కూడా దేవుని బిడ్డలకు పోలినటువంటి ఇల్లులాగా ఉండాలి. కొంతమంది క్రైస్తవ గృహాల్లో సారా బాటిళ్లు, బీరు బాటిళ్లు, పేక ముక్కలు, రకరకాలైనటువంటి అసభ్యకరమైనటువంటి కార్యాలన్నీ కూడా కొంతమంది క్రైస్తవుల ఇళ్లలో కనబడతాయి. ఈ రోజైతే అసలు బైబిల్ కూడా కనబడట్లేదు చాలా మంది ఇళ్లలో. దేవుని బిడ్డలారా, అది నిజమైన క్రైస్తవ వ్యక్తికి, క్రైస్తవ విశ్వాసం ఉన్నటువంటి లక్షణం కాదు. నీ ఇంటిలోనికి రాగానే క్రీస్తు గురించినటువంటి సువాసన కనబడాలి, సువాసన కనబడాలి, క్రీస్తు కనబడాలి, క్రీస్తు రూపం నీలో కనబడాలి, మంచితనం కనబడాలి, వినయ విధేయత కనబడాలి. మద్రాసులో ట్రైన్ ఎక్కేటప్పుడు ఒక గుడ్డావిడ బత్తాకాయలు అమ్ముకుంటుంది, ఫ్రూట్స్. రష్లు ఎక్కుతూ ఉండగా ఆ కాయలన్నీ పడిపోయినాయి కింద. అందరూ ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అందులో ఒక్క అతను మాత్రం ఆమెను పిలిచి పక్కన కూర్చోబెట్టి ఆ కాయలన్నీ బొట్టలో వేసి చేతిలో ఒక 500 రూపాయలు ఇచ్చి, అమ్మ దీంతో కాయలు కొనుక్కో, చక్కగా వ్యాపారం చేసి. వెంటనే ఆమె ఏముందంటే, అయ్యా నీవు ప్రభువా, నీవు క్రీస్తువా అని అడుగుతుంది. హల్లెలూయా, చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. నీవు క్రీస్తువా? క్రీస్తు లక్షణం అదే. యేసుక్రీస్తు దయామయుడు, ప్రేమమయుడు, కరుణామయుడు. మరి అటువంటి లక్షణాలు ఈరోజు మనం కూడా ప్రదర్శించాలి, లోకంలో చూపించాలి. దేవుని బిడ్డలారా, కానీ మనుషుడు స్వార్థపూరితంతో బ్రతుకుతున్నాడు. ఎందుకంటే కాలం అనేది మార్చేస్తుంది. పాపం ఎక్కువైపోయింది. యేసుక్రీస్తు ఎవరు అర్థం కాల. యేసుక్రీస్తు ఎవరు విజ్ఞానులు కూడా అర్థం కాలేదు. యేసుక్రీస్తు ఏ జాతికి, ఏ కులానికి, ఏ మతానికి నాయకుడు కాదు. ఆయన సర్వమానవాళికి. ఆయన పుట్టుక వ్యత్యాసమైన పుట్టుక. ఆయన సశరీరుడిగా మొదటి తిమోతి 3వ అధ్యాయం 16వ వచనంలో ఆయన సశరీరుడిగా మన మధ్యలో వసించునని మనం చదువుతున్నాం. దేవుని బిడ్డలారా, ఆది యందు వాక్యముండెను, యోహాను 1:1 ఆది యందు వాక్యముండెను, ఆ వాక్యము దేవుడైండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెనని చదువుతున్నాం. ఆ వాక్యానికి ఇప్పుడు ఒక రూపం వచ్చింది. ఆ వాక్యం అనేటువంటి పదం ఇంగ్లీష్ లో ద వర్డ్ అని పిలుస్తారు, సంస్కృతంలో ఓం అని రాయబడింది. ఓం. ఇప్పుడు మన హైందవ సోదరులు ఓంకారనాదం అంటున్నారు. అంటే ఓంలో నుండే సృష్టి పుట్టుకొచ్చిందని చెబుతున్నారు. ఓం అనే పదం అది క్రీస్తుకు చెందినటువంటి పదం. యేసు అనే నామములో ఇదిగో సర్వ సృష్టికర్త అయినటువంటి దైవం మానవ రూపంలో భూమి మీదకి ఏతించాడు. ఆయనే యేసు. ఒక భక్తుడు చెబుతున్నాడు, ఒక భక్తుడు ఏం చెప్తున్నాడు, ఒక విజ్ఞాని, యేసు అనేటువంటి పదంలో మనం గాలి లాక్కుంటున్నాం, ఏ అని శ్వాస, సు అనే పదంలో వదులుతున్నాం, ఊ అని. అంటే శ్వాస నిశ్వాసలకు ఆధారభూతుడైనటువంటి యేసు. హల్లెలూయా. ఈ రాత్రి సమయంలో సర్వ సృష్టికి సర్వాంతర్యామైన ఆ యొక్క యేసునే మేము ప్రకటిస్తున్నాం. హల్లెలూయా.
యేసు రక్షకుడు, యేసుక్రీస్తు వైద్యుడై ఉన్నాడు, యేసుక్రీస్తు పాపములు క్షమించుటకు అధికారం ఇవ్వబడింది. ఎందుకు ఈ రోజు గుడ్ ఫ్రైడే లేదా ఈ పరిశుద్ధ వారం ఎంత ప్రాముఖ్యత సంతరించడానికి కారణం ఏంటి? సర్వమానవాళి పాపములన్నీ కూడా యేసుక్రీస్తు యొక్క రక్తంలో కడగబడినాయి. యోహాను సువార్త 1:29 చదివినట్లయితే యోహాను చూసి యేసు ప్రభుని, ఇదిగో లోక పాప భారములను మోసుకొని పోవచ్చున్నటువంటి దేవుని యొక్క గొర్రె పిల్ల అని పలుకుతున్నాడు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు యొక్క రక్తం పరిశుద్ధమైనటువంటి రక్తం. యేసుక్రీస్తు యొక్క పుట్టుక మన వలనే శరీరేచ్ఛలు కోరికల వలన ఆయన తల్లిదండ్రులకి పుట్టలేదు గాని కన్యమర్య గర్భవతి అయి కుమారుని కనునని సుమారు ఆయన పుట్టడానికి 700 సంవత్సరాల క్రితం ప్రవచించబడిన ప్రవచనానికి అనుగుణంగా యేసుక్రీస్తు ఆ కన్యమర్య గర్భములో పరిశుద్ధాత్మ వలన ఆయన గర్భములో నుండి బయటకు వచ్చి ఉన్నాడు. హల్లెలూయా! మనలో జన్మ పాపం ఉంది, ఆయనలో జన్మ పాపం లేదు. హల్లెలూయా! మనలో కర్మ పాపం ఉంది, ఆయనలో కర్మ పాపము లేదు. అందుకని ఆ రక్తము పరిశుద్ధమైన రక్తము. ఆ రక్తం యొక్క గ్రూప్ అనేది అన్ని రక్తాలకి సరిపడినటువంటి రక్తం. అది ఇవన్నీ శాస్త్రపరంగా కూడా నిరూపించబడింది. అన్ని తెలియజేయడానికి సమయం సందర్భం కాదు. దేవుని బిడ్డలారా, ప్రభు చెంతకు రండి. ఇంకా యేసు ఎవరో అర్థం కాలేదా నీకు? యేసు పాపములు క్షమించే దేవుడు. మన యజ్ఞాల వలన, మన యాగాల వలన, మన తీర్థయాత్రల వలన, మన పుణ్యక్షేత్రాల యాత్రల వలన మన పాపం అనేది పోదు. యేసుక్రీస్తు దేవుడని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు ఆయనను మృతుల్లోని లేపినని నీవు నమ్మితే రక్షించబడతావు. యేసు అనే నామాన్ని నీవు ఉచ్చరించు. ఈరోజు సర్వ సృష్టి కూడా మూలుగుతుంది. యేసు యేసు ఎప్పుడు వస్తావయ్యా, ఎప్పుడు వస్తావయ్యా అని సృష్టి మూలుగుతుంది. శాస్త్ర విజ్ఞానులు కూడా చూస్తున్నారు, అన్ని పరిశోధనలు చేస్తున్నారు. ఒకవైపు భూకంపాలు వస్తున్నాయి, సునామీలు వస్తున్నాయి, సముద్ర అగాధాల్లో నుండి కొన్ని చేపలు బయటకు వస్తున్నాయి. డూమ్ స్టే ఫిష్ అని బయటకు వచ్చింది ఈ మధ్యకాలంలో. ఓర్ ఫిష్ అంటారు దీన్ని. ఇంత పొడుగాటి చేపలు మెక్సికో దేశంలో ఆయా దేశాల్లో కనబడుతున్నాయి. అవి కనబడినప్పుడల్లా కొన్ని నెలల్లోనే కొన్ని ఉగ్రతలు భూమి మీదకి వస్తాయంట. సునామీలు గాని భూకంపాలు గాని జరుగుతాయని చరిత్ర చెబుతూ ఉంది. ఇది బైబిల్ చెబుతూ ఉంది. బైబిల్ కూడా ముందే చెబుతూ ఉంది, భూమి వినాశం కొరకు ఉంచబడిందని. యేసుక్రీస్తు వచ్చే వేళ అయింది. దేవుని బిడ్డలారా, ప్రభువుని నమ్ముకోండి. క్రైస్తవులారా, నామకార్థ జీవితాల్లో నుండి బయటికి రండి. దురోపదేశ కట్ల నుండి బయటికి రండి. మరొక వైపు క్రైస్తవ సంఘాల్లో చొరబడినటువంటి దొంగలు కొద్దిమంది ఉన్నారు. అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తల పేరుతో బయటకు వచ్చి వాళ్ళు రకరకాల షోలు పెట్టి జనుల్ని మోసం చేస్తున్నారు. ఎందుకంటే నీ వధువు సంఘంగా మారకూడదు. దేవుని బిడ్డలారా, భయంకరమైన రోజుల్లో మనం ఉన్నాం. భయంకరమైనటువంటి కాలంలో బ్రతుకుతున్నాం. ఒకవేళ ఈ రాత్రి నీకు చివరి రాత్రి అయినట్లయితే నిత్యంలో నీవు ఎక్కడ గడపబోతున్నావు? పరలోకమా నరకమా నీవే తెలుసుకో. నిజమైన క్రైస్తవుడిగా ఉంటావా? పేరు ప్రఖ్యాతులు కలిగి నామకార్థ క్రైస్తవులోనే నీవు ముగిస్తావా? తేల్చుకో. ఏ సమయంలో ఏమి సంభవిస్తుందో తెలవనటువంటి గడియల్లో ఉన్నాం. యేసుక్రీస్తు దేవుడు. యేసుక్రీస్తు పుట్టినప్పుడు కాలం రెండుగా చీలిపోయింది. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం. ఆయన ఏ క్రీస్తు? ఈ క్రీస్తే. మన డాక్యుమెంట్లు, మన యొక్క పొలాల పత్రాల్లో రాసేది క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం. చరిత్రలో చదివేది క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం. అది కూడా ఈ క్రీస్తే. దీనికంటే ఇంకేం ఆధారాలు కావాలి? యేసుక్రీస్తు దేవుడని. దేవుని బిడ్డలారా, నువ్వు ఇంకా యేసు ఎవరో తెలవనటువంటి పరిస్థితిలో ఉన్నట్లయితే ఈ రాత్రి సమయంలో ఎదుగో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. యేసు ఆయన లోక రక్షకుడు. ఆయన అతి శీఘ్రంగా రాబోతున్నాడు. ఆయన వచ్చే ముందు సృష్టి కూడా ఆయన కొరకు సాష్టాంగపడబోతుంది. సృష్టిలో మార్పులు జరుగుతున్నాయి. వాతావరణంలో మార్పులు, మానవ సమాజంలో మార్పులు జరుగుతున్నాయి. రాజకీయ నాయకుల్లో, రాజకీయాల్లో మార్పులు. అలాగే ఒకవైపు మూడో ప్రపంచంతో రెడీగా ఉంది రావడానికి, ప్రళయాలు రావడానికి రెడీగా ఉన్నాయి. ఎటువైపు చూసినప్పటికీ ఇవే వార్తలు వస్తామని ఈరోజు. దీనంతటికి కారణం యేసుక్రీస్తు రహస్య అక్కడ రాబోతుంది. ఆయన వచ్చి మధ్యాకాశంలో కడబోరుతోని వినబడుతుంది. పరిశుద్ధులందరూ లేపబడతారు.
భూమి మీద నామకార్థ క్రైస్తవులు, దొంగ బోధకులు, దొంగ క్రైస్తవులు, మోసగాండ్రైన ధనవంతులు వీళ్ళంతా ఉండిపోతారు. 7 ఏళ్ళు క్రీస్తు విరోధికి దేవుడు ఇస్తాడు సమయం. 7 ఏళ్ళు శ్రమల కాలం, భయంకరమైనటువంటి శ్రమలు. ఆ శ్రమల్లో దేవుని యొక్క సంఘం అనేది ఉండదు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి సమయం నా మాటలు వినుచున్నటువంటి సహోదరుడా, సహోదరి, ఏ ఒక్కరు కూడా క్రీస్తు విరోధి పరిపాలనకు వెళ్ళకూడదు. యేసుక్రీస్తు యొక్క ఆగమనంలో ఎత్తబడాలి. ప్రభు ఒక్కొక్కరిని ఆశీర్వదించును గాక. ఆమేన్. గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టి యేసయ్య నామాన్ని మహిమపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామా? చాలా చక్కని వర్తమానాన్ని మనం విన్నాం. చాలా అద్భుతమైన వర్తమానాన్ని మనం విన్నాం. గట్టిగా చప్పట్లు కొట్టి యేసయ్య నామాన్ని మహిమపడతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.